హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్స్ ఛాలెంజ్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ మరొక మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను గైస్. సో చాలామంది సబ్స్క్రైబర్స్ వర్చువల్ డ్రైవ్ ఉంటే కూడా పోస్ట్ చేయమని కామెంట్ చేశారనమాట. సో మీ కామెంట్స్ని పిక్ చేసుకొని ఈరోజు జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను గైస్. ఒకటి వచ్చేసరికి మనకి డేటా ఎంట్రీ మీద వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. సో అప్గ్రేడ్ అనే కంపెనీ నుంచి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి జెన్పాక్ నుంచి వర్చువల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు టీమ్స్లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి 7th మే అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో 7th మే కండక్ట్ చేస్తున్న వర్చువల్ డ్రైవ్కి అయితే మీ ఇంటి దగ్గర ఉండే సో ఇంటర్వ్యూ అనేది మీరు సో టీమ్స్ ద్వారా అటెండ్ అవ్వచ్చు అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసరికి మనకి 8th మే సో అప్గ్రేడ్ కంపెనీ వాళ్ళు అయితే మనకి వాకింగ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు గైస్. డేటా ఎంట్రీ రోల్ అనమాట. సో ఫస్ట్ 3 months ఇంటర్న్షిప్గా తీసుకుంటారు. సో ఈ 3 months కూడా మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే సో ఫుల్ టైమ్గా అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి బెంగళూరు లొకేషన్ 8th మే అనమాట. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చెక్ చేద్దాం గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి గైస్. మీకు సో హెల్ప్ఫుల్ అనిపిస్తేనే సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఈ 2 నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు స్క్రీన్ మీద డీటెయిల్గా చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్ జెన్పాక్ట్ కంపెనీ వల్ల సో నౌకరీ పేజ్లో అయితే పోస్ట్ చేశారనమాట మనకి. సో అహ్మదాబాద్ వర్చువల్ డ్రైవ్ ఫర్ కస్టమర్ సర్వీస్ రోల్ ఆన్ 7th మే సో 2025. సో 7th మే వచ్చేసరికి వీళ్ళు వర్చువల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. రోల్ వచ్చేసరికి మనకి సో కస్టమర్ సర్వీస్ రోల్స్ అని మెన్షన్ చేశారనమాట. సో వన్స్ మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో కనుక క్వాలిఫై అయితే మీరు అహ్మదాబాద్ లొకేషన్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్లీ ఫ్రెషర్స్ గైస్. సో 0 years అని మెన్షన్ చేశారనమాట. 7th మే వచ్చేసరికి 12 నుంచి 2 PM వరకు ఈ యొక్క సో ఇంటర్వ్యూ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో టీమ్స్ ద్వారా అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో టీమ్స్ ఐడి కూడా ఇచ్చారనమాట. సో ఈ ఐడి పాస్వర్డ్ యూస్ చేసుకొని మీరు ఈ యొక్క టైమింగ్స్లో లాగిన్ అయితే సో మీకు ఇంటర్వ్యూ యాక్సెస్ అయితే వస్తుందన్నమాట. సో ఇలాగా గ్రూప్ డిస్కషన్ చేసి వాళ్ళు 1 by 1 అయితే ఇలాగా ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా సో ఈ యొక్క సో వర్చువల్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు గైస్. ఇక్కడ టీమ్స్ లింక్ పాస్వర్డ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. ఈ యొక్క ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయితే సో అహ్మదాబాద్ లొకేషన్కి వెళ్ళి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్లో సో జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్ సపోర్ట్ రోల్. సో ఈ స్కిల్స్ వచ్చేసరికి మీకు హిందీ, ఇంగ్లీష్ మ్యాండేటరీగా ఈ 2 లాంగ్వేజెస్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. సో ఈ యొక్క వర్చువల్ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి. అండ్ ఎనీ షిఫ్ట్ కూడా మీరు వర్క్ చేసే విధంగా ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అనమాట. సో రొటేషనల్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ సో వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో కస్టమర్ సపోర్ట్ రోల్ కింద అయితే వర్క్ చేస్తారు గైస్. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఈ యొక్క వర్చువల్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఎక్సెప్ట్ లా చేసిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా సో అటెండ్ అవ్వచ్చు అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓన్లీ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కాదు. ఓన్లీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ వర్చువల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, హిందీ సో ఈ 2 లాంగ్వేజెస్ కూడా సో మ్యాండేటరీగా అయితే వచ్చి ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు గైస్. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు అటెండ్ అయ్యేటప్పుడు ఆధార్ కార్డు కూడా మీతో పాటు ఉంచుకోండి అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో ఆధార్ కార్డు కూడా మీతో పాటు సో కాల్ అనేది స్టార్ట్ అయ్యే ముందు మీరైతే ఆధార్ కార్డు కూడా మీ దగ్గర ఉంచుకోండి. సో అండ్ 5 minutes బిఫోర్ 5 to 10 minutes బిఫోరే సో కాల్ కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎందుకంటే మల్టిపుల్ పీపుల్ అటెండ్ అవుతారు కాబట్టి సో మీకు సో టైం అనేది క్రాస్ అయితే అటెండ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి ఒక 5 to 10 minutes ముందే సో ఈ కాల్ అనేది ఇక్కడ ఇచ్చిన సో కాల్ అనేది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో ప్లే స్టోర్లో మనకి MS టీమ్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు మీటింగ్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే ఈ టైమింగ్స్లో మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అనేది సో వర్చువల్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది గైస్ వర్చువల్ డ్రైవ్ అప్డేట్ వచ్చేసరికి సో జెన్పాక్ కంపెనీ నుంచి. ఇప్పుడు సెకండ్ వన్ అప్గ్రేడ్ కంపెనీ నుంచి డేటా ఎంట్రీ వాకింగ్ డ్రైవ్ చెక్ చేద్దాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి మనకి వాకింగ్ డ్రైవ్ అప్గ్రేడ్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ మంత్ 8th వచ్చేసరికి బెంగళూరు లొకేషన్లో సో వీళ్ళ యొక్క ఆఫీస్లో అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. ఇక్కడ మనకి వెన్యూ లొకేషన్ కూడా అప్డేట్ చేశారు. అండ్ దీంతో పాటుగా సో HR డీటెయిల్స్, HR నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో HR డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. డైరెక్ట్ HR నెంబరు. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే ఈ యొక్క HRని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో 8th మే వచ్చేసరికి 11 AM నుంచి 3 PM వరకు సో ఇక్కడ అప్డేట్ చేసిన లొకేషన్లో అయితే మీకు వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి డేటా ఎంట్రీ రోల్ అని.
సో ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ వచ్చేసరికి డేటా ఎంట్రీ రోల్ ఫస్ట్ 3 మంత్స్ కూడా సో ఇంటర్న్‌షిప్ కింద అయితే తీసుకుంటారు గైస్. తర్వాత వచ్చేసరికి ఫుల్ టైమ్‌గా కన్వర్ట్ అవుతుందని సో మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో దీనికి అటెండ్ అవ్వడానికి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అటెండ్ అవ్వచ్చనమాట. సో ఫస్ట్ 3 మంత్స్ మీకు స్టైఫండ్ వచ్చేసరికి 22,500 ఉంటుందని అప్డేట్ చేశారనమాట. సో లొకేషన్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు వెన్యూకి. సో మీరు వాకింగ్ డ్రైవ్‌కి వెళ్ళాల్సిన లొకేషన్ అండ్ షిఫ్ట్ టైమింగ్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. సో మండే టు ఫ్రైడే 1:30 PM నుంచి సో 7:30 PM వరకు ఉంటుందని. సాటర్డే, సండేస్ అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ అనేది 8th May అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్ 2025. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మనకి అఫీషియల్ మెయిల్ ఐడి కూడా హెచ్ఆర్‌ది ప్రొవైడ్ చేశారు. సో ఈ హెచ్ఆర్‌కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ దీంతో పాటు సో రిజిస్ట్రేషన్ కూడా మ్యాండేటరీ గైస్. మీరు వెళ్ళేటప్పుడు సో ఈ రిజిస్ట్రేషన్ కూడా మ్యాండేటరీగా సో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వాకింగ్ డ్రైవ్‌కి అటెండ్ అవ్వండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంది. సో దీన్ని మీరు కాపీ చేసుకొని ఇలా సో క్రోమ్‌లో అయితే ఓపెన్ చేస్తే మీకు సో క్రోమ్‌లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. సో ఇది కూడా మీరు ఫిల్ చేయాలన్నమాట. సో వాకింగ్ డ్రైవ్ 8th May ఫర్ ఇంటర్న్‌షిప్ డేటా ఎంట్రీ బెంగుళూరు. ఇందులో వచ్చేసరికి డీటెయిల్స్ మీ ఫుల్ నేము అండ్ మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఆర్ యూ లొకేటెడ్ ఇన్ బెంగుళూరు అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు వాకింగ్ డ్రైవ్‌కి వెళ్తే తప్పకుండా ఈ జాబ్ ఇంటర్న్‌షిప్ మీకు కావాలనుకుంటే సో ఇక్కడ ఉంటున్నట్టు బెంగుళూరులో ఉంటున్నట్టు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ మీకు ఏదన్నా డేటా ఎంట్రీలో ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే డేటా ఎంట్రీకి సంబంధించి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 3 to 6 మంత్సా లేదంటే 7 మంత్స్ నుంచి 1 year వరకా లేదంటే 1 year ప్లస్ ఉంటే సో ఇక్కడైతే మీకు తగ్గట్టు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు డేటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఈ యొక్క ఇంటర్న్‌షిప్ వచ్చేసరికి స్టైఫండ్ 22,500 పర్ మంత్ ప్రొవైడ్ చేస్తాం. ఇది మీకు ఓకేనా అని అడుగుతున్నారు. సో ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇట్స్ ఏ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ బెంగుళూరు ఏఎంఆర్ టెక్ పార్క్ ఆఫీస్. ఆర్ యూ ఓపెన్ టు ట్రావెల్ టిల్ ఆఫీస్. సో ఆఫీస్కి వచ్చి మీరు వర్క్ చేయడం ఓకేనా అని అడుగుతున్నారు. ఇది కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎప్పుడు జాయిన్ అవుతారని అడుగుతున్నారు. ఇది ఇమీడియట్ జాయిన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ప్రజెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకుంటే మీకు నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వితిన్ 15 డేసా లేదంటే 30 డేసా ఇమీడియట్ జాయినింగ్ అనేది అది బేస్డ్ అపాన్ యూ అనమాట. ఫ్రెషర్స్ అయితే సో ఇమీడియట్ జాయిన్ అనేది బటన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్ ఆప్షన్. అండ్ వాట్ టైమ్ యూ విల్ కమ్ ఫర్ ద ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది మనకి వాకింగ్ డ్రైవ్లో సో నౌకరీలు అయితే టైమింగ్స్ అప్డేట్ చేస్తారు కదా, దానికి బేస్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి నౌకరీలో వచ్చేసరికి 11 to 3 PM వరకు కండక్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి సో మీకు ఏ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయో సో దాన్ని బేస్ చేసుకొని సో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉన్న టైం ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ రెజ్యూమ్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట. సో సో రెజ్యూమ్ అనేది అటాచ్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు మెయిల్ ద్వారా కూడా వీళ్ళు కమ్యూనికేషన్ అనేది సెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి అయితే ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 8th May అయితే మీరు వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇది గైస్ టుడే 2 నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే అటెండ్ అవ్వండి గైస్. 2 roles కూడా సో ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అనమాట. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి సో ఈ 30 days సిరీస్లో అయితే తీసుకొస్తూ ఉంటాను గైస్. సో తప్పకుండా మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. సో ఒకవేళ వీడియో చూస్తున్న మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు సో జాబ్ కోసం చూస్తుంటారు గైస్, అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. సో తప్పకుండా ఉపయోగపడుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో Day 7లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.